శివ సేవకులలో నంది శ్రేష్ఠుడు. అటువంటి నందిని పూజించిన తర్వాతే శివుడిని పూజించాలని చెప్తారు. ఇందులో అంతరార్థం ఏంటి? దేవాలయంకి వెళ్తాం, అందులో శివాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట నంది నుంచి శివ సందర్శనం చెయ్యాలి, ముందు నంది పూజ చెయ్యాలి అంటారు. నందీశ్వరుణ్ణి, ఎందుకంటే ఆయన ఉట్టి నంది అంటే మళ్ళీ ఆయన కోపం వస్తుంది. ఆయన్ని నందీశ్వరుణ్ణి మొట్టమొదట మనం పూజ చేసి తర్వాత శివుణ్ణి చూస్తే మంచిదిట. లేకపోతే నంది నుంచి శివుణ్ణి చూడాలి. ఇది కూడా ఉంది. ఎందుకు కనిపెట్టారు ఈ పద్ధతి? దేవాలయంలో మొట్టమొదటే శివ సందర్శనం చేయవచ్చు కదా. శివుడి కంటే ఆలోచన చేస్తే భక్తుడు కొంచెం తక్కువే కదా, ఇతన్ని వదిలేసి ముందు శివుణ్ణి చూడొచ్చు కదా అంటే దాని వెనకాల ప్రతీకాత్మకత ఉంది నాయన అన్నాడు. ఏమిటయ్యా ప్రతీకాత్మకత అంటే, ఈ శివుడి దగ్గర ఉండేటువంటి నంది ధర్మానికి ప్రతీక. వృషభం అమ్మ, వృషభాద్రి అని చెప్పి మనం అంటుంటాం కదా సప్తగిరుల్లో, వృషభాద్రి అని. వృషభము అంటే, వృషము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ధర్మము. నంది అనేటువంటిది ధర్మానికి ప్రతీక. ఎందుకంటే ఈ ధర్మానికి ఉండేటువంటి ఈ 4 పాదాల్లో సత్యము, శౌచము, అస్థేయము ఇలాంటివి ఏదైతే ఈ 4 పాదాలు ఉన్నాయో వీటిల్లో చక్కగా ఆచరణ కలిగి ప్రవర్తించగలిగి చక్కగా శివుని యొక్క అనుగ్రహానికి నోచుకున్నటువంటి అతను కూడా మొట్టమొదటి భక్తుడే. నంది కూడా ధర్మాన్ని చక్కగా ఆచరించి శివానుగ్రహాన్ని పొందాడు కాబట్టి, ధర్మమూర్తి కాబట్టి, ధర్మమూర్తి అయిన ఆ నందిని మొట్టమొదట తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు, తన ఎదురుగా అట్టే పెట్టుకున్నాడు. మొట్టమొదట నందికి నమస్కారం చేసి నంది పూజ చేసి లేకపోతే నంది నుంచి శివుణ్ణి ఎందుకు చూడమంటున్నావంటే, మొట్టమొదట నువ్వు ధర్మాచరణ చేసి తర్వాత దైవాన్ని చూడు. జోహార్ జోహార్, మన ప్రాచీన సంస్కృతికి జోహార్. లోకంలో నువ్వన్నీ అధర్మాలు చేసేసి ఎంత బాధ పెట్టాలో అంతగా ఇతరుల్ని బాధ పెట్టి, ఎంతగా దొంగతనాలు చేయాలో అన్ని దొంగతనాలు చేసి, ఎంతగా ఇతరుల డబ్బులు లాక్కొని లోకంలో అన్ని అధర్మాలు చేసేసి నేను దైవాన్ని చూస్తానంటే ఒప్పుకోను 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 అంటున్నాడు శివుడు. ధర్మాచరణ చేయి. అందుకే ధర్మమూర్తి నంది అక్కడ ఉన్నాడు. ధర్మం నుంచి దైవాన్ని చూడు. అందువల్ల మొట్టమొదట నందిని ఎందుకు దర్శిస్తామన్నారు, దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే మొట్టమొదట ధర్మ ఆచరణ చెయ్యి. ధర్మం ఏంటండి? ధర్మానికి 10 పాదాలు ఉన్నాయన్నారు ఒకరు, 4 పాదాలు ఉన్నాయన్నారు ఒకరు. ధర్మ విస్తృతికి చెప్పారు. ఆ ధర్మం ప్రకారం మనం నడుచుకోవాలి. అంతా ఇప్పుడు మనం చెప్పుకోలేమో, సంక్షిప్తంగా మనం చెప్పుకుందాం. అందులో శౌచం అనేది ఒక పాదం. శౌచం అని అంటే ఏంటి? అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి. ధర్మంలో ఒక లక్షణం. ఇది ఒక ధర్మ లక్షణాల్లో ఒకటి. అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి. అంతఃశుద్ధి అని అంటే మానసికంగా ఎటువంటి వికారాలు లేకుండా ఉండటం. ఒక స్త్రీమూర్తిని చూస్తే వికారం రాకూడదు, ఇతరుల డబ్బును చూస్తే వికారం రాకూడదు. అంతఃశుద్ధి, ఎప్పటికప్పుడు పవిత్రంగా మనస్సును అట్టే పెట్టుకోగలగాలి. బాహ్యశుద్ధి, చక్కగా స్నానం చేసి పూజకు కూర్చోవాలి. అలాగే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, చెడు వాతావరణం లేకుండా సాధ్యమైనంత వరకు నువ్వు ప్రయత్నం చేయాలి. నీ చుట్టూ సహచరులందరూ కూడా మంచి వాళ్ళ కింద నువ్వు ఉండేటట్లు చూడగలగాలి. దాన్ని బాహ్యశుద్ధి వాతావరణంలో పూజ చేయగలగాలి. అది ధర్మాచరణలో ఒకటి. అలాగే అస్థేయము ఒకటి, ధర్మంలో ఇంకొకటి. అస్థేయము అని అంటే ఏంటి? స్థేయము అని అంటే దొంగతనం. అస్థేయము దొంగతనాలు చేయకుండా ఉండేటువంటి బుద్ధి. అది కూడా ధర్మంలో ఒక పద్ధతి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి మనం విరమణ చేస్తాను. స్థేయము దొంగతనం అంటున్నావే అంటే దొంగతనాలు చేయనటువంటి వాడు ధర్మాన్ని ఆచరించినట్టు లెక్క. ఈ పదానికి మన మహర్షులు విస్తృత వ్యాఖ్యానం చేశారు. అక్రమ ఆర్జన ఏదైతే ఉన్నదో, ఎంత గొప్ప విశ్లేషణ మనకు చదువుతుంటే ఒళ్ళు జల్లుమంది. అక్రమ ఆర్జన ఏదైతే ఉన్నదో అది కూడా దొంగతనం కిందే లెక్కట. మనం దొంగతనం అంటే ఎంతవరకు మనం పరిమితం అవుతామంటే, ఇతరుల దగ్గర నుంచి ఏదైనా దొంగిలిస్తే దాన్ని దొంగతనము అంటాం, స్థేయము అంటాం. అది కాదు నాయన, అక్రమ ఆర్జన ఏదైతే ఉందో అది కూడా దొంగతనమే. అంటే ఇతరులకి వెళ్ళవలసిన సొమ్మేదో నువ్వు దొంగతనంగా తీసేసుకుంటున్నావు, ఇతరుల దగ్గర నుంచి అక్రమంగా నువ్వు ఆర్జిస్తున్నావు. అంటే ఇంకొకటికి వెళ్ళాలి ఇది, కానీ నువ్వు అక్రమంగా ఆర్జిస్తున్నావు కాబట్టి అది స్థేయం కిందకి వస్తుంది. ఇది ఉండకూడదు పొమ్మన్నాడు.
కాబట్టి ఈ రకంగా ఈ ధర్మాచరణ కలిగి ఉంటే అప్పుడు నీకు దైవాన్ని చూసే అర్హత వస్తుంది. దానికి ప్రతీకగా నందీశ్వరుణ్ణి అక్కడ పెట్టారు. ఇది నంది ఉండటానికి కారణం.